పిల్లల పెళ్లి చేసే ముందు ఈ 4 విషయాలు మీకు తెలిసి ఉండాలి. పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందే మన చేతిలో ఉన్న 4 ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మొట్టమొదటి జాగ్రత్త మేనరికం. మేనరికపు వివాహాలను చేయకపోవడం మంచిది. మేము కూడా ఒక 10 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేము. కానీ ఎందుకంటే మేనరికపు వివాహాలు చేసుకున్న ఎంతోమందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా. అసలు మిగతా జంతువులకు వర్తించని మేనరికం మనుషులకు ఇలా వర్తిస్తుందని అనుకునే వాళ్ళు ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు కదా. కానీ కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు. అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతూ ఉన్నాయి. మేనరికపు వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంది. కానీ మేనరికపు వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువ ఉంది. అంటే పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించవలసి వస్తుంది. మా అభిప్రాయం ప్రకారం ఒక్కదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి? రెండో జాగ్రత్త ఏమిటి అంటే 25 సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వారి స్టడీ కంప్లీట్ చేసే తరువాతే వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావలసిన కనీస వయసు ఇది. చిన్నతనంలోని మీరు వారి పెళ్లి చేయకూడదు. వారు చేసుకుంటామన్నా చెయ్యకూడదు. పెళ్లి తర్వాత వారు చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాధించాలనుకున్నా చాలా కష్టం అవుతుంది. చిన్నతనంలోనే మీరు వారికి పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు. ఇక కావలసి వస్తే 1-2 సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు. మొదట వారు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు 1-2 సార్లు ఆలోచించి మీ పిల్లల అభిప్రాయాన్ని కనుక్కొని నిర్ణయం తీసుకోండి. ఇక మూడవ జాగ్రత్త ఏమిటంటే పిల్లలు ప్రేమ వివాహాల విషయాలు. వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని చెబితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు ఆ సంబంధం మీద లేదా ఆ మనిషి నచ్చనట్లయితే మీ పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగే నష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి క్లియర్గా ప్రాక్టికల్గా తెలియచెప్పే ప్రయత్నం చేయండి. అయినా కూడా వారు వినకపోతే కొంత టైం ఇవ్వండి. చివరికి మీరు ఏం చెప్పినా వారు విననట్లయితే అనవసరంగా వారి జీవితంలో మీరు విలన్గా మారకండి. వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి. ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్ళి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బంది అయినా వారు ఓర్చుకోలేరు. అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది. ఇక 4వ జాగ్రత్త ఏమిటంటే సంబంధాల విషయంలో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది. కానీ ఆ కుటుంబం మనకు కొత్త వారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ కుటుంబం తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది. కానీ ఆ కుటుంబం మనకు కొత్త వారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ కుటుంబం ఆచార వ్యవహారాలు, సమాజంలో కలిసి ఉండే విధానం, ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యలు, అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాకే సంబంధాన్ని ఓకే చేయాలి. ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు, అబద్ధాలు కూడా చెప్తారు. అలాగే కొంతమంది చాలా మంచివారు కూడా ఉన్నారు. ఇవన్నీ వింటుంటే అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్ళి కాని పిల్లలకు పెళ్ళి అంటేనే భయం వేస్తుంది. కానీ ఇక మన సమాజంలో అప్డేట్ మెటీరియల్ మరియు లైఫ్ మెటీరియల్ లాంటి మంచి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఇక ఉన్నారు. కానీ అందరూ అలా లేరు. అలాగే తల్లిదండ్రులు చేసే ఈ 3 పనులే పిల్లలు చనిపోవడానికి కారణం అవుతున్నారు. తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికే తెలియకుండా చేసే 3 పనుల వలన పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది. మొదట పిల్లలను అతి గారాబం చేయడం, వారు ఏమడిగినా కొనివ్వడం.
వారు ఏం చేసినా ఏమనకపోవడం లాంటివి వారికి అలవాటు చేస్తే సోమరితనంగా మారే అవకాశం ఉంది. అలా అని పిల్లలను తిట్టడం, కొట్టడం మాత్రం చేయకండి. చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలాగా తయారు చేయాలి. పెద్ద మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటి వారు. వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తులో బాగుంటుంది మరియు పరిస్థితులు కూడా మారుతాయి. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి. మీరు ఏమాత్రం తేడా చూపించినా వారికి అర్థమవుతుంది. కొందరు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని ఇప్పుడు నా పిల్లలు వారు ఏం అడిగిన నేను ఇస్తానని పిల్లల్ని చెడగొట్టవద్దు. మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు, ఆరోగ్యకరమైన ఆహారం, వారు మీకంటే ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావలసినవి సమకూర్చండి. పిల్లలను గారాబం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణతో పెంచండి. వారు విననప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాము విషం కొట్టినట్టుగానే ఉండాలి. అంతేకాని వారిని చిత్రహింసలకు గురి చేయకూడదు. ఇక రెండవది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడడం. ఇది మాత్రం తల్లిదండ్రుల కన్నా పిల్లలకు ఇచ్చే అన్ని బాధల కంటే అతి పెద్దది. భార్యాభర్తలకు ఎప్పుడో ఒకసారి గొడవ జరగడం సహజం. అయినా కానీ పిల్లలు ఉన్న సందర్భంలో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి. భార్యాభర్తలు ముందుగానే పిల్లల ముందు గొడవ పడవద్దని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వాలి. కొన్ని కుటుంబాలలో మాత్రం రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతారు. అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు. ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే, తల్లి లేదా తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు, బాధపడవద్దు, మీరు పెద్దయ్యాక మీకు మంచి జీవితం ఉందని ధైర్యం చెప్పాలి. మీ గొడవలు ఇలా రోజు జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు గొడవ పడుతుండడం వారు కూడా మిమ్మల్ని అనుకరించే అవకాశం ఉంది. మీరు ఎంత పెద్దవారైనా కావచ్చు, కానీ మీ ఇద్దరు మంచిగా ఉంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులు దొరికారని అర్థం. ఇక మూడవ కారణం ఏమిటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు జ్ఞానబోధన చేయకపోవడం. పిల్లలను అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు. వారే తెలుసుకుంటారు, నేర్చుకుంటారని వదిలివేయవద్దు. పిల్లలకు చిన్నప్పటి నుండి 21 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం. పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు యొక్క విలువ, పొదుపు యొక్క విలువ, ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు, ఎందుకు మోసాలు చేయకూడదు, ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు, ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లలకు చెప్పాలి. మీరు ఈ మధ్యలో చూస్తూ ఎంతోమంది పిల్లలు చిన్న వయసులోనే సక్సెస్ అవుతున్నారు. అది వారి గొప్పతనం కంటే వెనుకున్న వారి తల్లిదండ్రుల గొప్పతనం. మరియు ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది. పిల్లలు చదువులు మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకున్నవి సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి. ప్రస్తుతం సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి. కొన్నింటికి చదువు కూడా అవసరం లేదు. కానీ కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం. ఇవి మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే పెద్దయ్యాక వారు మారడం కొంచెం కష్టమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.